భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం, ఎన్నో మతాలు, సంస్కృతులు కలిసి జీవిస్తున్న దేశం. కాని ఇటీవల కొన్ని నివేదికలు, ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఒక సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మన దేశంలో మత మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం ఎంతవరకు నిజం? ఆ నివేదికలో ఏముంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2026 ఫిబ్రవరి 6న అమెరికాలోని ఒక సంస్థ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థ ప్రకారం గత కొన్ని నెలల్లో భారతదేశంలో ముఖ్యంగా క్రైస్తవులపై దాడులు పెరిగాయని పేర్కొంది. వారు అమెరికా ప్రభుత్వాన్ని, భారత అధికారులను ఒత్తిడి చేయాలని కూడా కోరింది. ఈ దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నివేదికలో చెప్పిన కొన్ని సంఘటనలు చాలా షాకింగ్గా ఉన్నాయి. ఉదాహరణకు, ఒడిషాలో ఒక పాస్టర్ బిపిన్ బిహారీ నాయక్ అనే వ్యక్తి ఇంట్లో ప్రార్థనలు చేస్తుండగా ఒక గుంపు అతనిపై దాడి చేసింది. అతన్ని బయటకు లాగి బలవంతంగా అవమానకరమైన చర్యలకు గురిచేసిందని ఆరోపించారు. అతనిపై బలవంతపు మతమార్పిడి చేస్తున్నాడనే ఆరోపణలు చేసి ఈ దాడి జరిగిందని తెలిపారు. ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు. మహారాష్ట్రలో 4 క్రైస్తవ కుటుంబాల ఇళ్లను కూల్చివేసిన సంఘటన కూడా ఈ నివేదికలో ఉంది. వారు తమ మతాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించడంతో ఈ చర్య తీసుకున్నారని చెప్పబడింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సంఘటన జరిగిందని ఈ నివేదిక చెబుతోంది. ఒక మినీ బస్లో ప్రయాణిస్తున్న క్రైస్తవులపై దాడి చేసి, వాహనాన్ని కాల్చివేసి, వారిపై క్రికెట్ బ్యాట్లతో, రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. ఇది మాత్రమే కాదు, ఛత్తీస్గఢ్లో ముస్లింల ఇళ్లపై కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆలయాన్ని అపవిత్రం చేశాడనే ఆరోపణతో, ఆగ్రహంతో కొన్ని ఇళ్లను తగలబెట్టారని తెలిపారు. ఇక్కడొక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ దాడులలో చాలా చోట్ల బలవంతపు మతమార్పిడి అనే ఆరోపణను కారణంగా చూపుతున్నారు. అంటే ఎవరో వ్యక్తి మతమార్పిడి చేస్తున్నాడని అనుమానం వచ్చినప్పుడు కొందరు స్వయంగా శిక్ష విధిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని ఈ నివేదిక చెబుతోంది. ఇంకా మరో కీలక అంశం, కొన్ని రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ చట్టాలను మరింత కఠినతరం చేశారు. అంటే ఒకరిపై బలవంతపు మతమార్పిడి ఆరోపణ చేయడానికి చాలా తక్కువ సాక్ష్యాలు సరిపోతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్లో ఒక ఇంట్లో ప్రార్థనలు చేస్తున్నందుకు మాత్రమే 12 మంది ముస్లింలను అరెస్టు చేసిన ఘటనను కూడా ప్రస్తావించారు. ఈ చట్టాల వల్ల నిర్దోషులైన, తప్పుడు ఆరోపణలతో జీవితకాల శిక్షలు పడే అవకాశముందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఈ నివేదికలో అత్యంత పెద్ద సిఫారసేమిటంటే, భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అనే కేటగిరీలో పెట్టాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. అంటే మత స్వేచ్ఛ ఉల్లంఘనలు తీవ్రమైన దేశాల జాబితాలో చేర్చాలని సూచించింది. కానీ ఇక్కడ మనం మరో కోణాన్ని కూడా చూడాలి. భారతదేశం ఒక సార్వభౌమ దేశం. ఇలాంటి విదేశీ నివేదికలు ఎప్పుడూ రాజకీయ, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ఆధారపడే అవకాశముంటుంది. అందుకే ప్రతి సమాచారం నిజమేనా లేక ఒకపక్షంగా ఉందా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో కోట్లాది ప్రజలు వివిధ మతాలతో కలసి జీవిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో శాంతి, సౌహార్దం కొనసాగుతూనే ఉంది. కొన్ని సంఘటనలను మొత్తం దేశానికి ప్రతిబింబంగా చూడాలా లేక వాటిని స్థానిక సమస్యలుగా చూడాలా అనే ప్రశ్న కూడా ఇక్కడొస్తోంది. ఇలాంటి విషయాల్లో మనమేమి చెయ్యాలి? మొదటిగా నిజమైన సమాచారం తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకుండా విశ్వసనీయ వనరుల నుంచి ధృవీకరించాలి. రెండవది, మతం పేరుతో ద్వేషం పెంచే విషయాలను ప్రోత్సహించకూడదు. మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛను హామీ ఇస్తుంది. ఎవరికైనా తమ మతాన్ని అనుసరించే హక్కు ఉంది. అదే సమయంలో బలవంతపు మార్పిడి, ద్వేషం, హింస ఇవన్నీ చట్టవిరుద్ధం. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: శాంతి, పరస్పర గౌరవం మరియు సహనం. ఇవే మన దేశబలం. USCIRF 2025 రిపోర్ట్లో ఏం చెప్పిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ విషయం గురించి మీ అభిప్రాయమేమిటి? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.